వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఉన్నంతకాలం వైసీపీ పార్టీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి బర్త్డే కేక్ ను మరి రాజశేఖర్, మందపాటి శేషగిరిరావు, గుంటూరు నగర మేయర్ కావిడి శివనాగ మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, విడుదల రజని, నూరి ఫాతిమా, దయాసాగర్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన పాలనను సువర్ణ యుగంతో పోల్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమైందని తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి మనసు ఎక్కడైతే ఉంటుందంటే ఆర్తనాదాలు ఉన్న చోట పేదవాడి గుండె చొప్పుట్లో ఉండేటువంటి మనిషి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు, రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రం కాదు, దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఈ రాష్ట్రం 29 రాష్ట్రాలకు ధీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖర గారి పుణ్యం. ఆయన పిలిపించుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల భావంతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకు కూడా ఈరోజు చెప్పులిచ్చాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు కనపడేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ, అనునిత్యం ప్రజల యొక్క గుండె చప్పుల్లో ఉండేటువంటి పార్టీ. అందుకని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నంత కాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలనే ఉద్దేశం కాదు మాకు. మేము మంచి పనులు చేస్తాం, మళ్ళీ ప్రజలు మమ్మల్ని సీఎం చేస్తారు. అంతేగాని సీఎం కావాలనే ఉద్దేశంతో మంచి పనులు చేయం. మేము వెరీ క్లియర్, మంచి పనులు చేయాలి.